హై వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు బాలెట్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతుంది. గత సీజన్తో పోలిస్తే ఈసారి పేరున్న కంటెస్టెంట్స్ ఎక్కువగా లేకపోయినా సరే ఆడియన్స్కి కావాల్సిన కంటెంట్ అయితే ఇస్తున్నారు. కానీ ముఖ్యంగా టాస్క్లు, గేమ్స్ ఇవన్నీ పోలిస్తే తమను తాము నిరూపించుకునేందుకైతే బాగా ట్రై చేస్తున్నారు. ఇదే సమయంలో తోటి కంటెస్టెంట్స్ మీద విరుచుకుపడుతున్నారు కూడా. అబ్బో, మామూలుగా లేదు. కానీ మాటలు హద్దులు దాటడంతో కొందరైతే కంటెస్టెంట్స్ చిన్నపుచ్చుకుంటున్నారు. అంటే అలగడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు, ఆ మాటలు కొంతవరకు మితిమీరుతూ ఉన్నాయనుకోండి, కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు. ఇక హౌస్‌లో మొదటి నుంచి సింపతి ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నాగమణికంట మరోసారి బిగ్ బాస్ హౌస్‌లో బోరుమంటున్నాడు. కోడిగుడ్డ టాస్క్‌లో పోలిస్తే తనను ఆట నుంచి ఎలిమినేట్ చేయడంలో తట్టుకోలేకపోయాడు నాగమణికంట. ఇక మూలకు వెళ్లి మరి గోడకి తల వాల్చి బోరుమని ఏడ్చేశాడు నిన్న ఎపిసోడ్‌లో. సో, ఇది గమనించిన అభయ్ నవీన్ మణికంఠను ఓదార్చేందుకు చాలా వరకు ప్రయత్నించినా సరే బాగానే ఏడ్చాడు. కానీ మణికంఠ మాత్రం ఏడుపు అస్సలు ఆపలేదు. నా పెళ్ళాం బిడ్డలు నాకు దక్కాలి అంటే నేను ఖచ్చితంగా ఈ షో అనేది విన్ అవ్వాలి. బిగ్ బాస్ టైటిల్ గెలవాలి అని మరింత ఎమోషనల్ అయిపోయాడు మణి అన్నమాట. నిన్ను నమ్ముకొని బయట ఇద్దరున్నారు అని అభయ్ కూడా చెప్తున్నా కూడా ఎంత చెప్తున్నా సరే మణికంఠ మాత్రం అస్సలు ఏడుపు ఆపనే లేదు. నాకెవరూ లేదు. వాళ్ళు నా లైఫ్‌లోకి రావాలి అంటే ఖచ్చితంగా షో గెలవాలి అని భావోద్వేగానికైతే బాగా లోనైపోయాడు. తాజాగా రిలీజ్ అయిన 'బిగ్ బాస్' ప్రోమోలో ఇదే వెల్లడైంది. 'బిగ్ బాస్' సీజన్ 8 ప్రారంభం నుంచే మణికంఠ మీద సింపథీ కార్డ్ ప్లేయర్ అని చెప్పి ఒక ముద్ర అయితే ఉంది. అంటే పల్లవి ప్రశాంత్ ఎలా ఉన్నాడో ఈయన కూడా అలాగే ఉన్నాడు అని చెప్పి ఒక ఈక్వాలిటీ కంపారిజేషన్ అయితే ఉండిపోయింది. ప్రతిసారి తన ఫ్యామిలీ గురించి చెప్పి ఏడుస్తున్నాడు కాబట్టి ఈ లైన్ అనేది వచ్చిందని నా అభిప్రాయం. భార్య బిడ్డల ప్రస్తావన తెచ్చి మరి ఎమోషనల్ అవుతున్నాడు. అయితే దీనిని చూసిన నెటిజన్స్ అయితే ఖచ్చితంగా ఈయన గేమ్ ప్లే అనేది ఎమోషనల్‌గా ప్లే చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నాడు. బట్ పర్సనల్ గేమ్ 2 వేరు అంటూ హితవు కూడా పలుకుతున్నారు. వాళ్ళకి నచ్చిన కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో, మీకు కూడా ఒక అభిప్రాయం ఉంటుంది. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఆయన ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడా? లేదా ఆయన పర్సనల్లీ ఆయన చాలా బాధపడుతున్నాడా అనేది కామెంట్ చేయండి.